హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఫ్రెండ్ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసాం కుక్కట్పల్లిలో ఉన్న ఎగ్జిబిషన్కి. ఇది అండర్ వాటర్ ఎగ్జిబిషన్. ఇది ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ ఉంటాయని చెప్పి అన్నారు. చూసారా, ఫ్రంట్ అండ్ కూడా ఒక మనకి అది ఉంటుంది చూసారా, పిరానా ఫిష్లా ఉంది ఎంట్రన్స్. అది దాని నుంచి వెళ్ళాలి మనం టికెట్ తీసుకొని. ఇక్కడ పిల్లలకి పెద్దలకి సేమ్ రేట్సే ఉన్నాయి, ఒక 50 రూపీస్ వేరియేషన్ అంతే. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే ఎగ్జిబిషన్ నడుస్తుంది. లోపల అయితే బాగుంది అంతా కూడా. ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాం. ఫస్ట్ ఎంట్రన్స్ కూడా చిన్న చిన్న ఎక్వేరియంస్ ఉన్నాయి. చాలామంది అక్కడే స్టక్ అయిపోయి చూస్తున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉంది. జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఇంత క్రౌడ్లో ఏదో ఒకటి జరగచ్చు, చెప్పలేం కదా. ఇంకా పిల్లల్ని అటు ఇటు ఎదరికెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూసారు, చిన్న చిన్న చేపలు. మీకు లోపల నుంచి కనిపిస్తుంది కదా, లోపల చూడొచ్చు బయట చూడొచ్చు. మనకు తెలియక ఫస్ట్ బయటే చూసాం, తర్వాత అర్థమైంది ఇంకా లోపల నుంచి కూడా మనం ఇదే చూడాలి అని చెప్పేసి ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయాం. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూద్దాం అని చెప్పేసి. ఆ లోపల కనిపిస్తున్నారు చూసారు మీకు జనం, అలాగా మీకు వే ఉందన్నమాట. ఈ అటువైపు నుంచి చూడొచ్చు, ఇటువైపు నుంచి చూడొచ్చు. మనకు తెలియక ఫస్ట్ ఇక్కడే ఉంటుందేమో, ఇది మళ్ళీ లోపల మిస్ అయిపోతామేమో, ఫ్రంట్కి వెళ్తాయని చెప్పి చూసాం. ఇవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి, బాగున్నాయి. మనకి అన్ని రకాల ఫిషెస్ ఒక చోట చూస్తే ఒక హ్యాపీనెస్ వేరు కదా. పిల్లలు కూడా సరదాగా చూస్తున్నారు. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఈ ఒక డిఫరెంట్. మేము అందుకే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయాం. ఇంకా సరే ఇంకెక్కడ చూసినా అక్కడ చూసినా ఒకటే కదా అని చెప్పేసి అటు నుంచి ఖాళీగా ఉంది. అందరూ ఒక చోట ఉంటే ఇంకా చూడటానికి ఇది ఉండట్లేదు. ఫొటోస్ తీసుకోవడం చూసారా, వైట్ బానే. కానీ పేర్స్ వీటికి నేమ్స్ ఏంటన్నది కూడా మెన్షన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. నేమ్స్ ఏం రాయలేదు వాళ్ళు. మనకు తెలిసిన ఏంటంటే షార్క్ తెలుసు, గోల్డ్ ఫిష్ తెలుసు, ఇంకా వీటి పేర్లు మనకు తెలియదు కదా, అవి కూడా రాస్తుంటే బాగుండేది. అది మన ఫ్రంట్ అటువైపు నుంచి వచ్చాం, ఇది లోపల అనమాట. లోపలైతే ఎవరూ లేరు, ఖాళీగా ఉన్నారు. ఇటువైపు ఉంది అటువైపు ఉంది, రెండు వైపులో ఉంది. రెండు వైపులో అటు ఇటు కవర్ చేసుకున్నాం. ఇదేంటో తెలుసా, స్టార్ ఫిష్ అంతే అనుకుంటున్నాను నేను. మరి కింద ఏదో నిజంగా బొమ్మలేమో అనుకున్నాం, ఏమి కదలట్లేదు అవి. ఫ్రాన్స్ బొమ్మల్లాగా అలా ఉండిపోయి. ఇది వచ్చేసారా, ఇది డిఫరెంట్గా ఉంది. అంటే ఆ స్టార్ ఫిష్ ఉన్న చోట ఒక 4-5 ఫిషెస్ కూడా ఉన్నాయి. మరి వాటికి మేత కింద వేసారో లేకపోతే అవి వాటితో పాటు ఉంటాయేమో. ఇది చూడండి, హాయ్ చూడండి, హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఫిష్ కూడా చెప్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇది ఉంది, ఇది ఇంకా ఆర్టిఫిషియల్లా ఉంది. ఒరిజినల్లో కాదో కూడా తెలియదు, అసలు కదలట్లేదు. అది ఏదో కదులుతుంది, ఇదైతే అసలు కదలట్లేదు, అలాగే ఉంది. మరి దీని తత్వం అంతేమో, మరి అస్సలు కదలట్లేదు. ఇదొక కలర్. అది
నత్తలు అంటారు కదా, అవి అవి అనుకుంటాయి. క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. ఇక్కడ చూడండి, ఇది పాము టైప్లో ఉంది, కానీ పేర్లు రాసుంటే బాగుండేది. నేమ్స్ తెలీదు, అక్కడెక్కడ మెన్షన్ చేయలేదు, ఎంటీగా ఉన్నాయి. నేమ్స్ వాళ్ళకి తెలుసోలేదు తెలీదు. అవి ఉండుంటే మాత్రం ఒక మనం కొత్తగా తెలుసుకోవడానికి బాగుంటుంది. ఓకే, వీటి నేమ్స్ ఇవి మొత్తం 3 ఉన్నాయి. ఇలాగా మీకు 2 కనిపిస్తున్నాయి కదా, ఇంకొకటి అటువైపు ఉంది, మొత్తం 3 ఉన్నాయి అలా అక్కడ అలా చుట్టుకొని. నెక్స్ట్ చూసారా, ఇవి బాగున్నాయి కదా, బ్లాక్ అండ్ వైట్. ఇందాక ఆల్రెడీ అటువైపు నేను చూపించాను. ఇది ఒకటి ఏమిటిది, ఇవన్నీ కూడా బ్లాకే. ఇవన్నీ కూడా ఈ క్రౌడ్ వచ్చిందని ఏంటో తెలియదు, కానీ ఇవన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోయినాయి. ఇంక అక్కడే ఉంటున్నాయి అవి అన్నీ గుంపులుగా, బయటికి రావట్లేదు అసలు. ఇది చూసారా, ఇది ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇవన్నీ చూడలేదు మన అక్వేరియంస్. జస్ట్ షార్క్లు ఇవి ఆల్రెడీ మీకు తెలిసినాయే కదా, అందరికీ తెలిసి. బ్లాక్ ఉంటాయి షార్కుల్లో, వైట్ ఉంటాయి, కానీ అన్నీ ఒక చోట ఉంటే బాగుంది కదా. ఇవి ఇందాక అటు నుంచి చూపించాను కదా, గోల్డ్ ఫిష్. ఇది అది డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్ అయితే మొత్తం. కానీ చూడండి, వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకున్నారు. ఇది చూడ మరి చిన్నవి. ఇది ఒకటి హైలైట్. ఇది ఇందులో ఏంటంటే మనం అండర్ వాటర్ అన్నారు కదా, ఇదే. ఇటు నుంచి అటువైపుకి వెళ్ళడానికి ఈ అండర్ వాటర్లో ఉంటాయి. ఈ సైడ్ అంతా కూడా మీకు ఫిషెస్ తిరుగుతాయి పైన. ఇవన్నీ కూడా చూసారా, అది చూడండి, చిన్నవి, బాగా చిన్నవి. అవి బేబీస్ అనమాట. మరి వాళ్ళు వేసినట్టుకున్నారు, చిన్న బేబీస్. కానీ డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా. చూసారా, కొట్టుకుంటున్నాయి. వాటి ప్లేస్లోకి వెళ్తే అవి కూడా కొట్టుకుంటున్నాయి. చూడండి, రెడీ, 1 2 3 గో, రెడీ. చూసారా, నా ప్లేస్కి వచ్చేవి ఏంటి అని చెప్పి అడుగుతున్నట్టుగా ఉంది. ఇది ఇక్కడ అలా గుట్ట కింద తయారు చేసింది కదా, అటువైపు అది, ఇటువైపు ఇది, అలా ఫైటింగ్ చేసుకుంటున్నాయి. చూసారా ఎలా ఉందో. ఇవి కూడా జనాలు బట్టి ఒకచోట ఉండిపోతున్నాయి ఈ ఫిష్. ఇవన్నీ చూడడానికి గుంపులుగా ఉన్నాయి. ఇవి కూడా మనకి కూర ఏదో అంటారు. ఇది నాకు తెలిసి అన్నీ కూడా కొద్దిగా బాగుంటాయి. ఇవన్నీ కూడా చూడటానికి బాగుంటాయి. ఆరెంజ్ కలరు, వైటు, బ్లాక్, చిన్న డాట్స్తో ఉంటుంది. ఇది చూసేది ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా ఇవి గుంపులుగా ఉంటాయి. బయట కూడా నేను చాలాసార్లు చూశాను ఇవైతే. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కొద్ది పెద్ద చేపలు ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. ఇదంతా జస్ట్ మధ్యలో ఒక ఖాళీ ప్లేస్లో పెట్టారు. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్. ఇది చూసారా, అంటే ఇక్కడ పెద్ద చేపలన్నీ కూడా తక్కువ ఉన్నాయి. ఈవెన్ షార్క్స్.
డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంది. ఇందులో తీయడానికి ఏంటంటే మనకి కుదరట్లేదు, క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. దాంతోడు ఈ బయట నుంచి ఏ గాలి రావట్లేదు. సరే ఒక ఫోటో దిగుదా అని చెప్పి ఫోటో తీయమన్నా. ఇలా బిట్లుగా ఉంది, మధ్యలో ఇలా ఖాళీ ప్లేస్ ఉండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే అన్నీ మిక్స్ అయిపోతాయి అనుకుంటా, మరి దాని గురించో దేని గురించి తెలియదు కానీ బిట్లుగా పెట్టారు, పార్ట్లుగా. సో ఇవన్నీ ఇలా చూస్తేనే ఒక ఏదో ఆర్టిఫిషియల్లా ఉన్నాయి కదా, వైట్ అండ్ బ్లాక్. ఇవి పెద్దవి కూడా ఉన్నాయి, అది పెద్దది, ఇది కూడా పెద్దది. చూసారా, ఇవి లాస్ట్కి వచ్చేసాక ఇవి ఉన్నాయి. చూడండి ఎంత ఉందో, దగ్గరగా చూపిస్తాను చూడండి. ముందైతే అసలు కదలట్లేదు అనుకుంటున్నాను, తర్వాత అండి అసలు తిరిగే ప్లేస్ కూడా లేదు వాటికి పాపం. జస్ట్ ఫిష్ సరిపోవడంత ప్లేసే ఉంది, అది ఇలా బెండ్ అయ్యి తిరగడానికి కానీ అలా ఏం లేదు. కానీ పైకి వెళ్తుంది, వస్తుంది, తిరుగుతుంది బాగానే. అర్థం ఎలా బాగా చేస్తున్నాం మా వాడు. చూడండి కదులుతుంది ఇప్పుడు. పిల్లలు చాలామంది వచ్చారు, పిల్లల కోసమే కదా మెయిన్ వెళ్ళేది. అస్సలు కదలలేదు అది. సరే ఎలా ఉంది దగ్గర నుంచి. నేను జస్ట్ బయటికి వెళ్దాం అనే టైంలో కదిలింది. పైన కూడా ఏదో ఉంది, ఎక్కడో ఒకటి తిరుగుతుంది, తీసాను మళ్ళీ. అది అక్కడ ఒకటి ఉంది కదా, అది కొంచెం చిన్నది, అది ఇదిగోండి కదిలింది. సరే ఎలా ఉందో, అది చాలా ఇబ్బందిగా ఉంది దానికి, కానీ పర్లేదు బాగానే ఉంది. ఎప్పటికో కదిలింది అది, చాలాసేపు ట్రై చేసాం. జనాలు వచ్చిన వల్ల భయపడి అసలు అలా ఉండిపోయినట్టు ఉంది అది. అదిగా ఇది కూడా పైకి వెళ్తుంది. ఇది ఫ్రంట్కి వస్తుంది చూడండి, అలా వెళ్ళి పైకి తిరుగుతుంది. కానీ నేమ్స్ తెలియదు మనకి, నేమ్స్ తెలిస్తే బాగుండేది. బాబు డ్రామా ఒక ఫోటో దిగుతాం. అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్తే కనుక చూసారా ఎలా నోరు తెరిచిందో, ఛాన్స్ ఉంటే మింగేసేలా ఉంది. మరి వీటికి ఫుడ్ ఏం వేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇదే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని స్టాల్స్ అన్నీ కూడా తెలిసినాయి కదా, చెప్పల్స్ కానీ, క్లాతింగ్ కానీ, మన డెకరేషన్ ఐటమ్ కానీ, ఈ కర్టెన్స్ కానీ, లేడీస్కి సంబంధించి ఫ్యాన్సీ అండ్ ఫుడ్ ఐటమ్స్ కానీ. స్టాల్స్ అంటే ఎవరికి ఉపయోగం చెప్పండి, లేడీస్కే కదా.
ఇవన్నీ కూడా మన రాజమండ్రి సైడ్ ఎగ్జిబిషన్లో అయితే ఇవి ఉండవు, ఓన్లీ కుర్తీస్ వరకు ఉంటాయి. ఇక్కడైతే డిఫరెంట్గా కనిపించినాయి నాకు, వెస్ట్రన్ వేర్ అంతా. $250 అంట టాప్స్. ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏదో ఒకటి కొనమంటారు కదా, అలా కొన్నాయే ఇంకోసారి మళ్ళీ కొనిపించుకుంటున్నారు. అందుకే ఖచ్చితంగా గట్టిగా చెప్పా, ఏం కొనిపించుకోవద్దు, అన్నీ కూడా ఆల్రెడీ తీసుకున్నాయే అని చెప్పి. అయినా సరే అఫీ అడిగింది కానీ వాజిద్ అయితే ఏం అడగలేదు, చిన్నపిల్ల కదా. స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము కూడా బయటికి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ ఫిషెస్ వరకు చూసి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం. రైడ్స్ కూడా ఏం తిరగలేదు, రైడ్స్ అన్నీ స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. మేము 5కి బిలోనే వెళ్ళినట్టుకున్నాం, అంతే 5కే స్టార్టింగ్ టైంలోనే వెళ్ళాం. అప్పటికి ఇంకా రైడ్స్ ఇంకా స్టార్ట్ అవ్వాల. దానివల్ల పిల్లలు ఏదో అడిగారు కానీ ఆల్రెడీ మేము అక్కడికి నుంచే వచ్చాం కదా, ఎందుకని ఇంకా వెళ్ళలేదు. ఒక ఓన్లీ 2 మెంబర్స్ ఎక్కారు రైడ్కి. అది వచ్చేసారా, 2 లేడీస్ ఎక్కారు, వాళ్ళు తిరుగుతున్నారు, కానీ చూస్తేనే భయంగా ఉంది అది. అసలు కిందకి దిగే కూడా అలాగే తిరుగుతుందేమో. ఇది చూసారా రోబో, ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి అలా బయటకు వచ్చేసాం, అలా వెళ్ళాం కదా, అటు తిరిగి ఇలా ఎగ్జిబిషన్ చూసుకొని ఇలా బయటకు వచ్చేసాం. ఇది ఇలా బయటకు వచ్చేసి ఇంకా బయలుదేరిపోయాం ఇంటికి, లేట్ అయ్యే ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.